అందరికీ నమస్కారం. నేను మీ అను. ఈ కథ నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. నవ్వుతూ ఈ జానకమ్మ అంటే ఏమనుకున్నావే? సూర్య హిందూ ఇంటికి వచ్చేసాం. ముందు కారు దిగు. ఏంటి అంతగా ఏం ఆలోచిస్తున్నావు? కొంచెం భయంగా ఉంది ఆదిత్య. బామ్మకి నేను నచ్చకపోతే అలాంటి పిచ్చి ఆలోచనలు పెట్టుకోక హిందూ. నువ్వు ముందు కూల్గా ఉండు. మమత, అమ్మ చూడవే, నా కొడుకు వచ్చాడు. రే కన్నా, ఎలా ఉన్నావురా? నేను సూపర్ అంటూ జానకమ్మని హత్తుకొని, ఏంటే కోపం తగ్గిందా? నేనంటే నీకు లెక్కలేదురా అంటూ తిట్టి, రే ఇంతకీ మీ ఆవిడెక్కడా? నవ్వుతూ తన వెనక హిందూ చేతిని పట్టుకుని, ఇదిగో చూడవే. హిందూని చూసి మనసులో ఎంత అందంగా ఉంది. అచ్చం ఈ అమ్మాయి పోలికలు నా కొడుకులా ఉన్నాయి. మమత, నీ కోడలు నాకు చాలా నచ్చింది. నీ పేరేంటి తల్లి? హిందూ ఆకాంక్ష బామ్మగారు. ఆ గారు బూరు తీసేసి చక్కగా నాన్నమ్మ అని పిలువు. సూర్య హిందూ చేతిని పట్టుకుని ఇద్దరు కలిసి జానకమ్మ కళ్ళకి నమస్కరించారు. ఇద్దరినీ ఆశీర్వదించి ముందు పైకి లేవంట్రా. హిందూని చేతిని పట్టుకుని చాలా లక్షణంగా ఉన్నవే మనవరాల అంటూ హిందూని పక్కన కూర్చోబెట్టుకుని చల్లగా ఉండు తల్లి. సూర్య నిజంగా హిందూలో ఏదో మాయ ఉందిరా. అమ్మమ్మని కూడా కట్టిపడేసింది. నవ్వుతూ, అవునక్క, సరే మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. అంజలి, నువ్వు ముందు ఈ జ్యూస్ తాగి టాబ్లెట్ వేసుకో, కాసేపు రెస్ట్ తీసుకో అంటుంది. అమ్మ, నిన్ను ఒకటి అడుగునా? చెప్పంజలి. అమ్మమ్మకి హిందూకి ఇంతకు ముందు పరిచయం ఉన్నట్టు చూడు. ఇద్దరు ఎంత అనుబంధంగా మాట్లాడుకుంటున్నారో. అవునంజలి, అమ్మకి హిందూ బాగా నచ్చింది కదా, అందుకే నేను భోజనాన్ని గదికి తీసుకొని వస్తాను. నువ్వు ముందు కాసేపు రెస్ట్ తీసుకో. సరే అమ్మ అంటూ రెస్ట్ తీసుకుంది. సూర్య ఫ్రెష్ అప్ అయ్యి కిందకి వచ్చి హిందూ పక్కన కూర్చొని, ఏంటే మీ ఇద్దరు ముచ్చట్లు అవ్వలేదా? నా పిల్లం ఇంతకు ముందు నీకు పరిచయం ఉన్నట్టు చాలా మిస్ అవుతున్నట్లు తెగ మాట్లాడుతున్నావు. రే, నీకెందుకురా అంత కుళ్ళు? నా మనవరాలు నా ఇష్టం. అబ్బో మాట్లాడుకోండి అంటూ పక్కనున్న పేపర్ తీసుకొని చూస్తూ ఉన్నాడు. హిందూ జానకమ్మ ఇద్దరూ నవ్వుతూ మాట్లాడుతున్నారు. కాసేపటికి సూర్య నెమ్మదిగా పేపర్ చూస్తూ హిందూని చూశాడు. నవ్వుతూ మాట్లాడుతూ తన కురుల్ని చెవి వెనుక మెలిపెడుతూ మాట్లాడుతూ ఉంది. ఎందుకో తెలియదు, ఆ క్షణం హిందూని చూడగానే సూర్య గుండె లయ తప్పింది. ఈరోజేంటి చాలా అందంగా కనిపిస్తుంది. జానకమ్మ కనిపించకుండా చిన్నగా తన చేతి వేళ్ళతో హిందూ నడుముని టచ్ చేస్తూ సుత్తిమెత్తంగా తాకుతూ నెమ్మదిగా తడుముతూ నడుమంపుల్లో చిన్నగా గిల్లాడు. హిందూ నవ్వటం ఆపి బొమ్మల జానకమ్మని చూస్తూ ఉంది. ఏమైంది మనవరాలా? అలా టక్కునాగిపోయి నా వైపు చూస్తున్నావు? ఏమైంది తల్లి? ఏమీ లేదు నాన్నమ్మ. నెమ్మదిగా తన నడుమును తాకుతూ మళ్ళీ చిన్నగా గిల్లి, ఏం తెలియనట్లు ఏమైంది హిందూ? అమ్మమ్మ అడుగుతుంది కదా. సూర్యని చూస్తూ ఒక పక్క నాకు ఊపిరాడకుండా చేస్తూ ఏం ఎరుగునట్టు ఎలా అడుగుతున్నాడో చెప్తా నీ పని. నెమ్మదిగా చిలిపిగా కన్ను కొట్టి నవ్వుకొని రూమ్కి వెళ్ళాడు. జానకమ్మ, హిందూ నా రూమ్కి పద. సరే నాన్నమ్మ. బ్యాగ్లో ఉన్న ఒక చైన్ తీసి హిందూ మెడలో వేసింది. ఏంటి నాన్నమ్మ ఇది నా మెడలో వేశావు? ఎందుకో తెలీదు, నిన్ను చూడగానే నా కొడుకు కోడలు గుర్తొచ్చారు. నీతో మాట్లాడుతుంటే ఎందుకో తెలీదు, నా కొడుకు మాటలు నాకు గుర్తొచ్చాయి. నువ్వు నాకు బాగా నచ్చావు తల్లి. నాన్నమ్మ, నువ్వేమనుకోనంటే ఒక చిన్న మాట అడగనా? అడుగు తల్లి. అది మీ కొడుకు కోడలు ఇప్పుడు ఎక్కడున్నారు? జానకమ్మ బాధపడుతూ ఈ లోకంలో లేరు తల్లి, ఎప్పుడో చనిపోయారు. నా కొడుకు నా కోడలు నిండు గర్భిణిగా ఉన్నప్పుడు చిన్న పని మీద ఊరెళ్ళారు. అక్కడ ఏమైందో తెలియదు, చనిపోయారంటూ బాధగా చెప్పింది. నన్ను క్షమించు నాన్నమ్మ, అనవసరంగా నిన్ను బాధ పెట్టాను. కన్నే తుడుచుకొని, లేదు తల్లి, నేను బాధపడి నిన్ను బాధపడేలా చేశాను. సరే, ముందు నువ్వు మీ ఆయన దగ్గరికి వెళ్ళు. నా ఎదురుగానే చిలిప్పలను చేస్తున్నాడు. ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. షాక్ అయ్యి చూస్తూ ఉంది. ఎందుకే షాక్ అవుతావు? వాడికి అన్నీ మా ఆయన పోలికలే వచ్చాయి. ముందు నువ్వు వెళ్ళవే. సిగ్గుపడుతూ తన గదిలోకి వెళ్ళింది. సూర్య ల్యాప్టాప్లో ఆఫీస్ వర్క్ చేస్తూ ఉన్నాడు. ల్యాప్టాప్ పక్కన పెట్టి, ఆదిత్య, నీకు కొంచెం కూడా భయం లేదు. నీకు తెలుసా, నానమ్మ నువ్వు చేసిన పని చూసింది. నవ్వుతూ, తప్పేమైంది? నా పెళ్ళం నడుము నేను గిల్లాను అంతే కదా. చా, నీకు కొంచెం కూడా సిగ్గులేదు అంటూ తిడుతూ వాష్రూమ్లోకి వెళ్ళింది. కాసేపటికి టవల్ కట్టుకుని డ్రెస్సింగ్ రూమ్కి వచ్చి డ్రెస్ తీసుకుంటూ ఉండగా వెనక నుంచి సూర్య తన కౌగిల్లో హిందూని బంధించి, ఏంటి ఏదో తిడుతున్నావు, ఆపేసావే? షాక్తో ఆదిత్య, ముందు నువ్వు బయటికెళ్ళు. వెళ్ళను అంటూ వెనుక ఉన్న కబోర్డ్కి హిందూ నానించి, చెప్పు, నేను తప్పు చేయలేదు అంటూ హిందూ వైపు చూశాడు. సూర్య ఊపిరి వెచ్చిగా తగిలేసరికి, ఆదిత్య వదులు, కష్టంగా ఉంది. నాకు ఇలానే బాగుంది హిందూ. ఎవరైనా వస్తే బాగోదు ఆదిత్య. ఆదిత్య ప్లీజ్ వదులు అంటుంది. నీకు నిజంగా రొమాన్స్ సెన్స్ అనేదే లేదు అంటూ బయటికి వచ్చాడు.
గట్టిగా ఊపిరి పీల్చుకుని అమ్మయ్య అనుకుంటూ రెడీ అయింది. ఎన్ని రోజులు మీ అమ్మ నాన్న కోసం బాధపడుతూ నా దగ్గర నీ కన్నీరు కనిపించకుండా దాచావు కదా. ఒకటి చెప్పనా, మీ అమ్మ నాన్న బ్రతికే ఉన్నారు హిందూ. ఆశ్చర్యంగా ఆనందంగా కన్నీరు కారుస్తూ, ఏంటి ఆదిత్య నువ్వు చెప్పేది? నవ్వుతూ, అవును, శౌర్య కిడ్నాప్ చేశాడు. తొందరలోనే మీ అమ్మ నాన్న నీ దగ్గర ఉంటారు. ఆనందంగా కన్నీటి బాష్పాలతో, థ్యాంక్స్ సో మచ్ ఆదిత్య. ఇప్పటి వరకు వాళ్ళ గురించి చాలా బాధపడ్డానంటూ వెక్కి వెక్కి ఏడవటం మొదలుపెట్టింది. నెమ్మదిగా హిందూ ఫేస్ని చేతిలో తీసుకొని, చెప్పాను కదా, నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను హిందూ. ఇంత గుడ్ న్యూస్ చెప్తే సంతోషంగా ఉండాలి కానీ ఇలా ఏడుస్తారా? ఇవి ఆనందంలో వచ్చిన కన్నీళ్ళు ఆదిత్య, బాధతో వచ్చినవి కాదు. నా కోసం నువ్వు మళ్ళీ నా సంతోషాన్ని నాకు తిరిగిచ్చావు. అవును, మా అమ్మ నాన్న శౌర్య కిడ్నాప్ చేశాడని నీకెలా తెలుసు? ఎంక్వైరీ చేశాను హిందూ, తెలుసుకున్నాను. సరే, తొందరగా రెడీ అయ్యి కిందికి రా అంటూ వెనక్కి తిరిగాడు. హిందూ సూర్య చేతిని పట్టుకుని ఆపింది. ఏమైంది హిందూ? ఏమీ లేదు ఆదిత్య, నిజంగా నువ్వు నాకు ఇంత సంతోషం ఇస్తానని అస్సలు అనుకోలేదు అంటూ సూర్యని హత్తుకుంది. కాసేపటికి సూర్యని వదిలి వెనక్కి నెట్టి డ్రెస్సింగ్ రూమ్ డోర్ వేసుకుంది. నవ్వుతూ సూర్య బయటికి వచ్చాడు. ఇంకా ఉంది.